హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప మోహన్ రెసిపీస్. మనం కప్పన్న గ్లాస్ అన్న తీసుకోవాలండి. ఆ కొలత ప్రకారం తీసుకోవాలి. ఇందులో 3 కప్పులు బియ్య పిండి వేసుకోవాలండి. నేను ఈ కప్పుతో తీసుకున్నాను. మీరు ఇంట్లో అడిచిన పిండి అయినా పర్వాలేదండి, ఇలాంటి బయట నుంచి కొన్న బియ్య పిండి అయినా కూడా పర్వాలేదు. ఆ కప్పుతోనే 1 కప్పు పెసరపప్పు తీసుకొని స్టవ్ వెలిగించుకొని పెనంలో వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. ఇంట్లో మనకి ఎప్పుడు బియ్య పిండి ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని. చూడండి, ఇలా దోరగా వేయించుకుంటే చాలు. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకొని అంతలోగా 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. పిండి సగ్గుబియ్యం ఉంటుంది కదా, వైట్గా, అవి తీసుకోవాలి. ఇది కాస్త వేడేంత వరకు వేయించుకుంటే చాలండి, మరి ఎక్కువగా వేయించకండి, జస్ట్ వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పెసరపప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి, బాగా మెత్తగా ఉండాలి. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ పట్టేసుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు చల్లారిన సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి. సగ్గుబియ్యం ఊరికే అట్లా వేయించుకోండి, చాలా ఎక్కువ వేయించకండి. ఇది కాస్త బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బరగ్గా ఉండాలి, ఇలా కాస్త పలుగ్గానే కనిపించాలి. ఇలా పలుగ్గా వేసామనుకోండి, మనం మురుకులు చేసినప్పుడు కూడా పైన బాగా పొంగుతూ మంచి డిజైన్ లాగా ఉంటుందండి. ఇప్పుడు మనం కొలిచి ఉంచుకున్నాం కదా, 3 కప్పుల బియ్య పిండి కూడా వేసుకోవాలి. పిండికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి, మీరు కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. మీరు నల్ల నువ్వులన్నా వేసుకోవచ్చు, లేకపోతే తెల్ల నువ్వులన్నా వేసుకోవచ్చు. అలాగే దీంట్లో కారంకి నేను మిరియాల పొడి వేస్తున్నానండి, మీరు కావాలంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు. మిరియాల పొడి వేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి, కారం పొడి వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అండి, కారం పొడి అయినా లేకపోతే మిరియాల పొడి అయినా తీసుకోవచ్చు. ఇందులో వేడి చేసిన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే బటర్ అని యూస్ చేయొచ్చండి, లేకపోతే నెయ్యి కానీ లేకపోతే డాల్డా కూడా అండి వేసుకోవచ్చు. మీకు కావాలంటే వేడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పిండికి అంతా ఆయిల్ చక్కగా పట్టేటట్లు ఇలా పట్టించాలి. ఇలా ఆయిల్ అంతా పట్టించామనుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయండి జంతికలు. ఇప్పుడు దీంట్లో కొద్ది వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బాగా పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలండి, మరి ఎక్కువ వాటర్ పోయకంటే కొద్ది పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలాగ ఉండాలి. మరి మెత్తగా ఉండకూడదు, అలాగని మరి గట్టిగా ఉండకూడదండి, ఇలాగ ఉండాలి. ఇలా ముద్ద చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు జంతికలు కొట్టం తీసుకొని ఇలా 3 రంధ్రాలు ఉంటుంది కదండి, ఆ ప్లేట్ తీసుకోవాలి. కాస్త లోపల ఇలాగంతా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. పిండి అనేది ఇలా కలిపి ఉంచుకున్నారంటే అస్సలు ఆయిల్ పీల్చదండి, చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. మీరు ఎక్కువ నీళ్ళు పోసుకొని మరీ మెత్తగా కలిపేశారనుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి కాస్త ఇలా గట్టిగా పిండి అనేది మిక్స్ చేసి ఉంచుకున్నారంటే అస్సలు ఆయిల్ పీల్చదు. మనం జంతికలు వేసే లోపల పిండి ఆరిపోతుందండి, కాబట్టి జంతికలు వేసే ముందే ఇలా మూత పెట్టుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈజీగా జంతికలు చేసే మెథడ్లో చెప్తానండి. ముందుగా జల్లి గరిటెకి కాస్త ఆయిల్ ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఇలా మురుకులు పిండుకున్నాం అనుకోండి, చక్కగా వస్తుందండి. పిండి కూడా చూడండి, నేను ఎలా కలిపానో అలా కలిపారంటే చక్కగా వస్తుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ధైర్యంగా చేసేసుకోవచ్చండి జంతికల్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటి ఇలా పిండుకొని వేసేసుకోవాలి. ఒకటి కాస్త వేడెక్కిన తర్వాత ఇంకోటి వేసుకున్నారనుకోండి, అస్సలు అంటుకోకుండా వస్తాయండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. కాసేపు మీడియం ఫ్లేమ్లో, కాసేపు హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా కమ్మగా ఉంటాయండి. ఒక్కసారి రుచి చూసారంటే ఇంకెప్పుడైనా సరే ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది మీకు జంతికలు, అంత బాగుంటాయి. ఇది ఎక్కువ సమయం కూడా పట్టదండి, జస్ట్ 10 నిమిషాలు ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి చేసి ఉంచామంటే నెల రోజులు నిల్వ ఉంచుకోవచ్చు అండి, పిల్లలకి స్నాక్ ఐటమ్గా ఇవ్వచ్చు. అలాగే సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు అండి. చూడండి, పైనంతా చక్కగా సగ్గుబియ్యం అంతా బాగా పొంగొచ్చింది, చూసారు, డిజైన్లా కనిపిస్తుంది. అలాగే ఆయిల్ బబుల్స్ అంతా ఆగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కలర్ అనేది ఇలాగే ఉంటుంది, మరి ఎక్కువ బ్రౌన్గా రాదు, చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి. మిగతాన్ని కూడా ఇలాగే పిండేసుకొని తీసుకోవాలి. అలాగే ఇవి స్టోర్ చేసుకునేటప్పుడు బాగా చల్లగా అయిన తర్వాతనే బాక్స్లో ఉంచుకొని మూత పెట్టుకున్నారంటే ఒక నెల రోజులు కూడా ఫ్రెష్గా నిలువ ఉంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. వేడిపైన మూత పెట్టేశారనుకోండి పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి, కాబట్టి బాగా చల్లగా అయిన తర్వాతనే మీరు స్టోర్ చేసి ఉంచుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంతో రుచికరంగా మనకు జంతిక రెడీ అయిపోయాయండి. సగ్గుబియ్యము అలాగే పెసరపప్పు జంతికలు రెడీ అయిపోయి సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఇలాగ చేసిన తర్వాత ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.